రామగిరి మండలంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక ఎక్కడ ఉందో ప్రభుత్వం అలాగే పోలీసులు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ అభం శుభం తెలియని 9వ తరగతి బాలికపై ఏకంగా 14 మంది అత్యాచారం చేస్తే ఇంతవరకు దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. పైగా పోలీస్ అధికారులు ఫిర్యాదు అందలేదని చెప్పడం సరైంది కాదన్నారు. ఆ బాలిక కుటుంబం అలాగే ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు కూడా టీడీపీకి చెందిన వారుగా వార్తలు వస్తున్నాయని దీనిపై కూడా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 180 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు గురైతే ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరిలో పిఠాపురంలో కూడా అత్యాచారాలు జరిగినా లోకేష్ పవన్ కళ్యాణ్లు స్పందించడం లేదన్నారు. పిఠాపురంలో ఏకంగా సాంఘిక బహిష్కరణ చేసిన విషయాన్ని కూడా శైలజానాథ్ ప్రశ్నించారు. మీకు ఫిర్యాదు అందలేదని విషయమే అడ్డంకి అయితే రేపే మా పార్టీకి చెందిన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని శైలజానాథ్ స్పష్టం చేశారు. వెంటనే బాలిక ఆచూకీ కనుగొని ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రామగిరి మండలంలో 7 గుర్రాల పల్లె అనుకుంటాను. దాంట్లో ఒక దళిత బిడ్డకి, ఇంకా చెప్పాల్సి దళిత బిడ్డ ఏముంది కానీ అసలు ఒక ఆడబిడ్డకి జరిగిన ఒక అన్యాయం ఎక్కడ. అందులో ఆ అమ్మాయి దళితురాలు. అసలుకి పోలీస్ శాఖ యొక్క నేను న్యూస్ పేపర్లు చూశాను. నేను వాళ్ళ యొక్క రెస్పాన్స్ నిజంగా బాధాకరం. ఇది అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కూర్చొని. ఈ సమాజం ఎటుపోతూ ఉంది, సమాజంలోని వ్యవస్థలు ఎవరిని కాపాడడానికి లేకుంటే ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాల్సిన కాలం వచ్చింది. ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకుంటా ఉన్నా. ఇప్పటికే ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది. అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యం అయితే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ హత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాల సంబంధించిన కేసులు ఉన్నాయని, మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయకరావుపేటలో ఇక్కడనక్కడే చాలా వింటూ చూస్తూ వచ్చినాం. పిఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులోంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 ఒక అంక వస్తూ ఉంది. చివరికి ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేను. రాజకీయాలను మాట్లాడాల్సి వస్తే మాట్లాడుకుందాం.
అదేం పెద్ద గొప్ప విషయమేం కాదు, మాట్లాడదాం, రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిన కాలంలో. నేను స్పందన చూశాను. ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకులు వేసుకొని వెళ్ళిపోయారు. లేదంటే ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది. ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఆచూకీ తెలియలేదో. వాళ్ళని తిరిగి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత? నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ జిల్లా సత్యసాయి జిల్లా పక్క జిల్లా కావచ్చు, ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు. మనమందరం ఆలోచించాలా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా, ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఆలోచించాలి. ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కంప్లైంట్, నాకు శ్రీధర్ బాగా తెలుసు, నాకు ఆ సిఐ. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్న వార్త నేను చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? లేక మతి స్థిమితం పూర్తి స్థాయిలో బాగాలేదన్న ఒక, అంటే మా మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? ఏం అనుమానం కింద తీసుకెళ్తాం కదా. అంత పెద్ద సంఘటన, చాలా ఘోరమైన సంఘటన ఇది. వినడానికి భయంకర భయం వేస్తుంది. అటువంటి ఒక జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం, పోన్లే నేరం నిరూపించబడేంత వరకు ప్రతివాడు నిందితుడే అని మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పటికే అనుమానాస్పదమైన లిస్టోటి అనుమానిత లిస్టోటి బయటకు వస్తూ ఉంది కదా. ఇప్పటికే చిన్నపిల్లలను కాపాడడం కోసం పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న కేసులని, ఆ శిక్షలతో ఉన్న కేసుల్ని మనం చట్టం చేయబడింది కదా. ఇది ఏం అడ్డం వస్తుంది మీకు? వాళ్ళని తీసుకొని రాలేరా? విచారించలేరా? నిజం రాబట్టలేరా? దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు? ఆ ఊర్లో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వాక్యాన్ని వేసినారని చెప్పరా? దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను. ఆ వార్తలో ఉంది ఒక రౌడీ షీటర్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేక అబ్బాయి రక్షణలో ఉన్నారను. ఏంటిది? మీ కంప్లైంట్ కావాలరా? మా సత్యసాయి జిల్లా యూనిట్తో మాట్లాడి, వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు, కావాల్సిన చోటు కంప్లైంట్ ఇస్తారు. అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని? ఏమైనా ఫోన్లే దళిత కుటుంబం కదా, ఎవరేం దిక్కుంటారులే అని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా? వదిలేద్దాం, రాని కంప్లైంట్ రాని, లేదా సర్దలేమా అనుకుంటా ఉన్నారా? రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు, కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్కి అయితే డీల్ చేస్తూ ఉన్నారు కదా గౌరవ పెద్దలంతా. ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు, ఎక్కడికి పోకూడదో నిర్ణయిస్తారు, లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు, ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు. మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని మేము సుమోటోగా తీసుకున్నాం. మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే ఇన్న సంఘటన చాలా నాకు గుర్తుంది. కొన్ని సోషల్ మీడియా పిల్లకాయల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చిపెట్టుకున్నారు కదా దగ్గర, వాళ్ళ అమ్మా నాయన తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా. మీ పిల్లగాన్ని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. నాకెవరు తిట్టడానికి కూడా మనసు రావడంలే. ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర. నాకు
నిజంగా ఎంత భయం వేస్తుంది అనుకుంటేనే. మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో పాలిటిక్స్ ఏముంది? ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా. కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ముందు అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి. ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా, లేక పోలీసు వాళ్ళ భద్రతలో ఉన్నారా, లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమన్నా వాళ్ళు ఉన్నారా, అది తెలవాల్సిన అవసరం ఉంది కదా. కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు కాదు. ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ across the table, across the parties, I am requesting, please act firmly, please act responsibly to protect the people and their trust also. ఎందుకంటే అసలు ఏం మాటలు నాకు నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే, నాకేం బ్లేమ్ చేయడం కోరిక రావడంలే. ఎందుకంటే ఆఖరికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశాను నేను. అనేక ప్రాంతాల్లో మొన్న తెనాల్లో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు. ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాని కాళ్ళకి ఎముకలు కాదు రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని తన్న సంగతి గుర్తుకొస్తాను, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను. కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలుగా ఆలోచించాల్సిన కాలం కాదు ఇది. ఇది ఎవరు బాధపడడానికి కూడా అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇటువంటి వాళ్ళని ఊహించుకోండి. ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు, మరి దాన్ని చూపించి ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. సిరీస్ 9వ క్లాస్ చదువుకునే అమ్మాయి. కనుక సత్యసాయి జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా, అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా, ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు. నేనేం జనాల్లో కొట్టమని చెప్పేవాడిని కాదు నేను, కానీ అటువంటి పని చేయాలంటే భయపడాలి, ఆఖరి వనకాలి. వైఎస్ఆర్సీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీజీపీ గారు మీరు చాలా బిజీగా ఉన్నారు, పోలీస్ శాఖ చాలా బిజీగా ఉంది, మామూలు బిజీగా ఎప్పుడు లేనంత బిజీగా ఉంది. బాబు రంగయ్య పాదయాత్ర చేస్తూ ఉంటే 2 డిఎస్పీలు, 6 మంది సిఐలు, 40 మంది 50 మంది కానిస్టేబుల్. రంగయ్య ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిపోయిన మనిషి ఆఖరి చాలా బిజీగా ఉన్నారు. ఊర్లో చూస్తూ ఉన్నాం, రాత్రిపూట జీబురు గడ్డాలు చింపి జుత్తులు వేసుకొని తూగుతూ పోయే పిల్లగాలను చూస్తూ ఉన్నాం. ఎవరు కట్టడి చేస్తారు ఇవన్నీ? కనుక ఈరోజు రాష్ట్రంలో ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన దుశ్చర్యల్ని, అనేకమైన చెడ్డ విషయాల్ని ఆపే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దాని సమాజంగా మా బాధ్యత నిర్వర్తిస్తాం. తక్షణం ఆ అమ్మాయి ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది, ఇంటికి ఎవరు బీగం వేసి తీసుకెళ్లారు అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కంప్లైంట్ అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి, సత్యసాయి జిల్లా మా యూనిట్తో మాట్లాడి, అనంతపురం జిల్లా యూనిట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ మా పిల్లలపై దాన్ని కంప్లైంట్ కూడా ఇస్తారు, రేపే ఇస్తారు. కనుక దయచేసి కొద్దిగా సెన్సిటివ్గా, డోంట్ బి డీసెన్సిటైజ్, సెన్సిటివ్గా ఆలోచించమని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ మై అపీల్, మై రిక్వెస్ట్. నా భయం కూడా ఇది, ఏమి ఇట్లా అయిపోతా ఉంది సమాజం అని. థ్యాంక్ యూ.